సో బొబ్బిలి ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే గారు బేబీ నయన్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ అఖండ విజయాన్ని ఆయన ముందే ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, ఆయన అప్పుడే విజయ గర్వంతో చెప్పారు పక్కా ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని. సో మొత్తానికైతే మీ కళ్ళ ఎలవేరింది సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? కళ కాదండి, బాధ్యత. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వాన్ని సాగరంపై మరోసారి ప్రజాప్రభుత్వం, మరోసారి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం ఒక చారిత్రక అవసరం. రాష్ట్ర ప్రజలు ఆ వాస్తవాన్ని గ్రహించి ఈ కూటమికి ఓటేశారు. సో మరి ఈ కూటమి ప్రపంచం ఎలా ఉండబోతుంది ఏపీలో? ఎందుకంటే రాక్షస పాలన నుంచి రామరాజ్యంలోకి వచ్చామని చెప్పి అంటున్నారు. సో అభివృద్ధి పదంలో ఏ విధంగా వెళ్ళబోతుంది? ఎందుకంటే చాలా అప్పులు మన మీద పెట్టారు. ఒక ఛాలెంజ్ ఏ విధంగా? ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అండి ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో, రాష్ట్ర ప్రభుత్వంలో సంపూర్ణమైనటువంటి మెజారిటీతో ఇవాళ అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో సంపద సృష్టించుకుంటూ సంక్షేమాన్ని కొనసాగించే ప్రభుత్వంగా ఇది కొనసాగించబోతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సో మొత్తానికైతే మీరు అనుకున్న దానికంటే అఖండ విజయం సాధించారు. సో మరి ఎదుర్కొనే సవాళ్ళు కూడా కొంచెం ఘోరంగానే ఉండబోతున్నాయి, ఎందుకంటే ఆర్థిక పరంగా. సో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అది ఎవరు తప్పు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తాలూకు తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనే అవన్నిటినీ కూడా అధిగమించి రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అన్ని రకాలుగా గాడిలో పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. సో ప్రతి చోట కూడా ఓడించడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారు. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వైనాడు కుప్పం అన్నారు. సో ఏ విధంగా అదే కేవలం అప్పుడు కూడా చెప్పాను, మీతో ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, అది కేవలం మైండ్ గేమ్ మాత్రమే. వాళ్ళు ఓడిపోబోతున్నారు వాస్తవం వాళ్ళకు కూడా తెలుసు. కేవలం మైండ్ గేమ్ ఆడారు, ప్రజల ఉచ్చులో పడలేదు. సో మరి ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే మనకి స్పెషల్ స్టేటసా లేకపోతే స్పెషల్ ప్యాకేజా, ఏ విధంగా ఉండబోతుంది? చూస్తారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అన్ని రకాల్లో అభివృద్ధి చెందబోతుంది. సో మొత్తానికైతే ఈసారి జనసేన కూటమి ఎంతవరకు ఉపయోగపడే విధంగా, అంటే కలిసి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? బహుశా దేశ రాజకీయ చరిత్రలో ఒక కూటమిలో ప్రతి ఒక్క పార్టీ యొక్క ఓట్ ట్రాన్స్ఫర్ బహుశా ఈ అలయన్స్ ఈ ఎలక్షన్ లో జరిగినట్లు బహుశా ఎక్కడ కూడా జరగలేదు. తప్పకుండా పరిపాలనలో కూడా అదే మార్క్ రాజుకి 3 పార్టీలు చూపిస్తాయని నేను నమ్ముతున్నాను. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. సో అది ప్రజలకి బాగా అర్థమైంది, దానివల్ల ఎంత ప్రమాదం ఉందనేది మాటికి అర్థం అవుతుంది, ముమ్మాటికి అర్థమైంది. ఎందుకంటే మన తాతలు, మన పూర్వీకులు, మన పసుపు కుంకాల భూముల మీద ఇతరులు పెత్తనం ఏంటన్న వాస్తవాన్ని గ్రహించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపారు. సో మరి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళకి మీరు ఏ సమాధానం? నన్ను ఇబ్బంది పెట్టే ధైర్యం ఇది కక్ష సాధింపుకు సమయం కాదు. మా నాయకులు చెప్పారు, ముందు పేద ప్రజలకి పేదరికం లేని రాష్ట్రాన్ని అందించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాజధానిగా అమరావతి 100% అందులో డౌట్ ఏముంది? మళ్ళీ వైజాగ్ రాజధాని ఇస్తామన్నా వైజాగ్ ప్రజలు కొన్ని లక్షల ఓట్లు, 5 లక్షల ఓట్లతో ఎంపీ గారిని భరత్ గారిని గెలిపించారు. అంటే వాళ్ళకి రాజధాని ఎంత అవసరం మీరు అర్థం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్.